స్టూడెంట్స్, నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐపీ అడ్రస్. వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అండ్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ క్లాసెస్ అండ్ సబ్నెట్ కాన్సెప్ట్ గురించి ఓవరాల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఐపీ అడ్రస్ మీన్స్ పర్టికులర్ డివైస్, అంటే ఒక సర్వర్కి డిఫరెంట్ డివైజెస్ నుండి రిక్వెస్ట్ వస్తాయి. సో అది ఐపీ అడ్రస్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ రిక్వెస్ట్ వచ్చిన దానికి రెస్పాన్స్ అనేది త్రూ ఐపీ అడ్రస్ ద్వారా మనకి పాస్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఐపీ అడ్రస్ మెయిన్గా చెప్పాలి అంటే ఐడెంటిఫైయింగ్ ది పర్టికులర్ డివైస్. ఓకే, ఒక డివైస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఐపీ అడ్రస్ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి జనరల్గా ఐపీ అడ్రస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఐపీ అడ్రస్ having 2 types. These are public IP address and private IP address. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఐపీఎస్ కోసం యూజ్ చేస్తారు. ఐపీఎస్ మీన్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడెడ్, అంటే మనం నెట్వర్క్ కనెక్షన్ చేసేటప్పుడు మనం ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఆఫీస్, హోమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఆఫీస్ లేదా ఇంట్లో హోమ్స్, పర్సనల్ కంప్యూటర్స్, సో వీటి కోసం మనం యూజ్ చేసేవి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ వచ్చేసరికి 2 వెర్షన్స్ ఉంటాయి. ఐపీ అడ్రస్ హ్యావింగ్ 2 వెర్షన్స్. ఐపీ హ్యావింగ్ 2 వెర్షన్స్. ఓకే, ఆ వెర్షన్స్ ఏంటండి అంటే IPv4, IPv6. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6. సో 2 వెర్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఐపీ అడ్రస్ యొక్క క్లాసెస్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా ఐపీ అడ్రస్ అనేది మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి అని ఉంటాయి. సో ఈ క్లాసెస్ ఎందుకు అంటే ఏ నెట్వర్క్, ఏ ఐపీ అడ్రస్ అనేది ఏ క్లాస్తో కనెక్ట్ అయ్యి ఆ ఐపీ అడ్రస్ అనేది ఏ క్లాస్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఈ క్లాసెస్ అనేది. సో ఐపీ అడ్రస్ క్లాసెస్, ఐపీ అడ్రస్ క్లాసెస్. సో ఐపీ అడ్రస్ క్లాసెస్ వచ్చేసరికి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అండ్ క్లాస్ ఈ. సో ఇక్కడ ఈ క్లాసెస్ అనేది ఫస్ట్ 3 అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేవి మనం దేనికోసం యూజ్ చేస్తాం అంటే కంప్యూటర్ నెట్వర్క్ పర్పస్గా యూజ్ చేస్తాం. సో దీస్ 3 క్లాసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది కంప్యూటర్ నెట్వర్క్. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ LAN, నెక్స్ట్ WAN అండ్ ఇంటర్నెట్. సో కంప్యూటర్ నెట్వర్క్ రిలేటెడ్గా 3 క్లాసెస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ డి వచ్చేసరికి మల్టీ కాస్టింగ్ అండ్ న్యూస్ గ్రూప్ కోసం యూజ్ చేస్తాం. క్లాస్ డి వచ్చేసరికి మల్టీ కాస్టింగ్ అండ్ న్యూస్ గ్రూప్ పర్పస్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఈ వచ్చేసరికి రీసెర్చర్స్ అండ్ డెవలప్ సైడ్ యూజ్ చేస్తారు. ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ మనం క్లాస్ ఏ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మెయిన్గా ఇక్కడ మనం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేది జనరల్ రియల్ లైఫ్లో మ్యాక్సిమం మనం యూజ్ చేసింది ల్యాన్, వ్యాన్కి ఇంటర్నెట్ రిలేటెడ్గా ఉన్నవి ఈ 3 టైప్స్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్
IP address having two portions. IP address having two portions. టూ పర్సన్స్ ఉంటాయి. సో అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 196.10.00 సంథింగ్ ఇలా ఉంటే, సో ఇక్కడ ఫస్ట్ 3 పార్ట్స్ని నెట్వర్క్ అని, నెక్స్ట్ 2 పార్ట్స్ని హోస్ట్ అని. అంటే మనకి ఇక్కడ 2 పోర్షన్స్ అని ఏంటి కాల్ చేస్తామంటే నెట్వర్క్ అండ్ హోస్ట్. నెట్వర్క్ అండ్ హోస్ట్ పోర్షన్స్ అనేది ఉంటుంది. సో అది డిపెండ్ ఆన్ ది క్లాస్ బట్టి మనం 3 ఆక్టెట్స్ని 3 హోస్ట్ అని, నెట్వర్క్ అని ఇలాగా సపరేట్గా మనం కాల్ చేస్తాము. విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ క్లాసెస్ బట్టి రేంజెస్ అండ్ నెట్వర్క్ హోస్ట్ అంటే ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి, ఆక్టెట్స్ని ఎన్ని హోస్ట్స్ ఉంటాయి ఆ క్లాస్కి. నెక్స్ట్ ఐపీ అడ్రస్ అనేది ఆ హోస్ట్కి ఒక నెట్వర్క్కి ఎన్ని సిస్టమ్స్ మనం కనెక్ట్ చేయొచ్చు దాని యొక్క రేంజ్ అనేది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్లాస్ ఏ యొక్క రేంజ్ వచ్చేసి 0 to 126. ఓకే, నెక్స్ట్ క్లాస్ బి వచ్చేసరికి 128 to 191. నెక్స్ట్ క్లాస్ సికి వచ్చేసరికి 192 to 223. క్లాస్ డి వచ్చేసరికి 224 నుండి రేంజ్ 239 వరకు ఉంటుంది. నెక్స్ట్ 240 నుండి 255 వరకు క్లాస్ డి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 127 అనేది మిస్ అయింది. సో 170 ఫర్ ది 127 అనేది ఏంటంటే లూప్ బ్యాక్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ కోసం ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ టెస్టింగ్ కోసం సమ్టైమ్స్ లూప్ బ్యాక్ కోసం దీని యొక్క టెస్టింగ్ కోడ్ ఎలా ఉంటుందంటే 127.0.00 అని ఈ విధంగా ఉంటుంది. ఇది టెస్టింగ్ పర్పస్గా మనం యూజ్ చేస్తాం. దీన్ని లూప్ బ్యాక్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ హోస్ట్. సో నెట్వర్క్ హోస్ట్ అంటే మనం ఎన్ని నెట్వర్క్స్ని ఆక్టెట్స్ అనేది ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి, ఎన్ని హోస్ట్స్ ఉంటాయి అనేది డిపెండ్ ఆన్ ది క్లాస్ బట్టి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ క్లాస్ ఏకి వచ్చేసరికి ఒక నెట్వర్క్ ఉంటుంది. నెక్స్ట్ 3 హోస్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ బికి వచ్చేసరికి 2 నెట్వర్క్స్ ఉంటాయి, 2 హోస్ట్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ సి వచ్చేసరికి 3 నెట్వర్క్స్ ఉంటాయి, 1 హోస్ట్ అనేది ఉంటుంది. ఓకే, రిమైనింగ్ అనేది మనం యూజ్ చేయం కాబట్టి క్లాస్ ఏ క్లాస్ బి కాబట్టి సో ఇవి సరిపోతుంది, ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. నెక్స్ట్ హోస్ట్ పర్ నెట్వర్క్ మనం డిపెండ్ అయితే ఐపీ అడ్రస్ బట్టి ఎన్ని సిస్టమ్స్ మనం కనెక్ట్ చేయొచ్చు అని క్లాస్ ఏలో వచ్చేసరికి మనకి 1,67,77,214 సిస్టమ్స్ కనెక్ట్ చేయొచ్చు క్లాస్ ఏకి అయితే. సో క్లాస్ బికి వచ్చేసరికి 65,534 డివైజెస్ అనేది సిస్టమ్ కనెక్ట్ చేయొచ్చు. క్లాస్ సికి వచ్చేసరికి ఓన్లీ 254 డివైజెస్ మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లోని 254కి బిలో ఉంటే డివైజెస్ అనేది అది మన క్లాస్ ఏకి సిస్టమ్స్ అనేది కనెక్ట్ చేస్తాం. అలా డిపెండ్ ఆన్ ది సిస్టమ్స్ రిక్వైర్మెంట్ బట్టి దాని యొక్క కనెక్షన్స్ అనేది క్లాస్ అనేది మనం కనెక్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్లోని ఏది నెట్వర్క్ పోర్షన్ ఏది హోస్ట్ పోర్షన్ అని మనం ఐడెంటిఫై చేయడమే ఈ సబ్నెట్ మాస్క్ అనేది. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ differentiates the network and host portion of an IP అడ్రస్లో ఉన్న నెట్వర్క్ పోర్షన్ని హోస్ట్ పోర్షన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో ఏది నెట్వర్క్ ఏది హోస్ట్ అనేది తెలియజేస్తే సబ్నెట్ మాస్క్. ఓకే, సో ఇందులో మనకి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ అని కూడా ఉంటుంది. డిఫాల్ట్
సబ్నెట్ మాస్క్ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. సో డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే రేంజ్ 255.000, నెక్స్ట్ 255.0.0, సో నెక్స్ట్ 255.255.255.0. సో ఇక్కడ మనకి 255 అంటే ఒక నెట్వర్క్, ఓకే, జీరోస్ అంటే హోస్ట్. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ బి వచ్చేసరికి 2 నెట్వర్క్స్ 2 హోస్ట్స్ ఉంటాయి. క్లాస్ సి వచ్చేసరికి 3 నెట్వర్క్స్ ఉంటాయి, 1 హోస్ట్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏ ఐపీ అడ్రస్ ఏ క్లాస్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలోని నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాక్టికల్గా రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఐపీ అడ్రస్ మనం చెక్ చేసుకున్నట్టయితే కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి నెట్వర్క్ అండ్ షేర్స్ ఆప్షన్లోకి వెళ్ళి చేంజ్ నెట్వర్క్ అనే ఆప్షన్లోకి వెళ్తే మన సిస్టంలోని ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. సో ఆ ఐపీ అడ్రస్, దాని యొక్క ఐపీ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్గా సిస్టమ్ ఏదైతే ఆ వర్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేంజ్ చేయాలనుకోండి, ఐపీ అడ్రస్ ప్లేస్లోని 10.001 ఇలా ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనకి దాంట్లోని సబ్నెట్ నెక్స్ట్ ఆప్షన్ అనేది సబ్నెట్ మాస్క్ అని ఉంటుంది. సో అప్పుడు దీని యొక్క ఐపీ అడ్రస్ మనం ఏదైతే ఓన్గా ఇచ్చామో అది ఏ రిలేటెడ్ ఏ క్లాస్కి సంబంధించింది అని మనకి డిఫాల్ట్గా చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఇస్తే 255.0.0.0 అని చూపిస్తుంది. అంటే ఇది మనకి క్లాస్ ఏ, ఒక నెట్వర్క్ ఉంది, 3 హోస్ట్స్ ఉన్నాయి, అంటే ఇది క్లాస్ ఏ అని మనకి ఇలాగా ఇండికేషన్ అనేది ఇస్తుంది. అది మనకి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ ది ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో సూపర్ నెట్ రిమైనింగ్